హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా సొసైటీలో పెద్దవాళ్ళని భారంగా భావిస్తున్నారండి. వాళ్ళు కూడా సరేలే మా పిల్లలు ఏదో సంపాదించుకుంటున్నారు, వాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా అన్ని ఓర్చుకొని వీళ్ళ దగ్గర ఉండకపోవడం, లేదంటే ఏదైనా ఆశ్రమాల్లో డబ్బులు కట్టి జాయిన్ అయిపోవడం, ఇటువంటి పనులు చేస్తున్నారండి. అయితే ఫ్యామిలీ అనేది చాలా బలమైన బంధం ఈ ప్రపంచంలో. పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళని కాదు, ఎవరైనా సరే ఆ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ అండి. ఈ పెద్దవాళ్ళు వయసు అయిపోయింది కదా అని మనం వాళ్ళని పక్కకు తోసేసి మనం ఆ స్థానాన్ని భర్తీ చేయలేమండి, ఎప్పటికీ భర్తీ చేయలేము. ఒక భార్యాభర్తల మధ్యన ఏదైనా గొడవలు వచ్చినా తీర్చగలిగేది పెద్దలేనండి. అలాగే పిల్లలకి చాలా సపోర్ట్గా ఉంటారు, వాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ చాలా ఇస్తారు, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తారు. ఎలా అంటే వాళ్ళకి రకరకాలైన నీతి కథలు చెప్పడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి ఆ చిన్న బుర్రల్లో వాళ్ళు అంటే ఫ్యూచర్లో ఎలా బ్రతకాలి అనేది వాళ్ళకి నేర్పడం, తర్వాత బాధ్యత అనేది వాళ్ళకి నేర్పడం, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఒక వయసుని ఇన్ని రకాల వయసులో అన్ని రకాల వాటిని కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఏజ్కి చేరుకున్నారు. సో మనం వాళ్ళని భారంగా తరిస్తే వాళ్ళు చేసే మేలుని మనం కూడా వదిలేసుకున్న వాళ్ళం అవుతామండి. ఎందుకంటే వాళ్ళు మన తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు, మనం మేలు కోరి వాళ్ళ జీవితంలో ఎన్నో త్యాగం చేసిన వాళ్ళు. సో అలాంటి వారిని మనం ఎంతో బాగా చూసుకోవాలండి. రేపొద్దున ఎవరైనా సరే అదే ఏజ్కి చేరుకుంటారండి, ఆ వయసుకే చేరుకుంటారు. పిల్లల్ని ఎంతో చక్కగా, ఎంతో ప్రేమగా, ఆత్మీయంగా, అపేక్షగా పెంచుకున్న పెద్దల్ని మళ్ళీ పిల్లలే వాళ్ళని చాలా అదే ఆపేక్షతో, అదే ఆదరంతో, అదే ప్రేమతో చూసుకోవాలండి. ఎందుకంటే పెద్దలే మళ్ళీ చిన్నపిల్లల్లాగా అయిపోతారు కాబట్టి, వాళ్ళ వయసుతో వాళ్ళకున్న శక్తి యుక్తులన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళని మళ్ళీ వీళ్ళే పిల్లల్లాగా సాకాలండి. మళ్ళీ పెద్దవాళ్ళకి వీళ్ళే ఒక మహావృక్షం ఆసరా ఇవ్వాలి. ఆ పెద్దల ద్వారా వీళ్ళకి లభించే మేలుని, ఆత్మీయతను, సపోర్టుని వీళ్ళు అనుభవించాలి. అంటే పెద్దల్ని మనం ఎప్పుడు వదులుకోకూడదండి. ఎన్ని ఆశ్రమాలు ఉన్నా కూడా అవి ఆ లోటుని తీర్చవండి. ఆ పెద్దలకి ఆ ఆశ్రయాలు ఎంత మాత్రమో రుచించవండి. ఎందుకంటే వాళ్ళు పాపం తప్పనిసరి అయ్యి ఆశ్రమాల్లో పిల్లల కోసం త్యాగం చేసి వెళ్ళి అక్కడ చాలా బాధలు పడతారు. ఏంటంటే డబ్బు గురించి కాదు, ఇమోషనల్ గా. ఎవరికైనా ఈ ప్రపంచంలో ఎమోషనల్ గా సపోర్ట్ కావాలి. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. పెద్దలు మీ పిల్లలు మీకు ఎంత బాధ్యతో, అలాగే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన పెద్దలు కూడా మీకు అంతే బాధ్యత అనేది మీరు మర్చిపోకండి.